అందరికీ నమస్కారం. ఈ రోజు కోజీ అనే ఒక యువకుడి స్ఫూర్తిదాయకమైన కథ ద్వారా జీవితంలోని ఒక అమూల్యమైన పాఠాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మన లక్ష్యాలను ఛేదించే ప్రయాణంలో మన దృష్టి దేనిపై కేంద్రీకరించాలో ఈ కథ మనకు చక్కగా తెలియజేస్తుంది. మరెందుకు ఆలస్యం? పదండి, మన కథానాయకుడితో కలిసి ఈ జ్ఞానాన్వేషణలో పయనిద్దాం. ఒకానొకప్పుడు కోజీ అనే పేరుగల ఒక చిన్న కుర్రాడు ఉండేవాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల అతనికి అంతులేని జిజ్ఞాస. జీవితంలోని పెద్ద ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలనే తపన అతనిలో నిరంతరం రగులుతూ ఉండేది. ఒకరోజు తమ గ్రామానికి సమీపంలోని ఎత్తైన కొండపై నివసించే ఒక మహాజ్ఞాని అయిన జెన్ గురువు గురించి కోజీ విన్నాడు. ఆ గురువు నుండి విజ్ఞానాన్ని సముపార్జించాలనే దృఢ సంకల్పంతో కోజీ ఆ కొండను అధిరోహించాడు. చివరకు ఆ జెన్ గురువు నివసించే ప్రశాంతమైన ఆలయాన్ని చేరుకున్నాడు. ఆశతో మెరుస్తున్న కళ్లతో, ఉత్సాహంతో ఉప్పొంగుతున్న హృదయంతో కోజీ వినయంగా ఆ గురువును సమీపించి ఇలా అడిగాడు. గురువుగారు, నేను జ్ఞానోదయాన్ని ఎలా పొందగలను? 10 ఏళ్లు సాధన చెయ్యి. కానీ నేను ఇంకా కష్టపడితే గురువుగారు, అప్పుడు ఎంత త్వరగా జ్ఞానోదయాన్ని పొందగలను? 20 ఏళ్లు. గురువుగారు, నేను పూర్తిగా సాధనకు అంకితమైతే అప్పుడు ఎంతకాలం పడుతుంది? గురువు ఒక క్షణం ఆగి సమాధానమిచ్చాడు. 30 ఏళ్లు. గందరగోళానికి గురైన కోజీ పట్టు వదలకుండా అడిగాడు. గురువుగారు, నాకు అర్థం కావడం లేదు. నేను ఎంత కష్టపడతానని చెబితే అంత ఎక్కువ సమయం పడుతుందని ఎందుకు అంటున్నారు? గురువు కోజీ వైపు ప్రశాంతమైన చిరునవ్వుతో చూశాడు. నీ ఒక కన్ను లక్ష్యం మీదే ఉంటే నీ దారి మీద ఒక కన్నే ఉంటుంది. నువ్వు ఒక పెద్ద ఎత్తైన చెట్టు ఎక్కుతున్నావని ఊహించుకో. నీ లక్ష్యం పైన ఉన్న పండిన రసవంతమైన పండును అందుకోవడం. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. నువ్వు పండు వైపే చూస్తూ అది దొరికినప్పుడు ఎంత రుచిగా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటే నువ్వు బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోవచ్చు. బదులుగా నువ్వు ఎక్కేటప్పుడు వేసే ప్రతి అడుగు మీద దృష్టి పెట్టు. నీ చేతులు, కాళ్ళు ఎక్కడ పెడుతున్నావో గమనించు. నీ వేళ్ల కింద గరుకైన బెరడును అనుభవించు. నీ చుట్టూ ఉన్న స్వచ్ఛమైన గాలిని పీల్చుకో. ఎక్కే ప్రక్రియను ఆస్వాదించు. ప్రతి అడుగుతో నువ్వు నీ లక్ష్యానికి దగ్గరవుతున్నావని తెలుసుకో. కోజీ గురువు మాటలను ఒక క్షణం ఆలోచించాడు. వాటిలో దాగి ఉన్న జ్ఞానాన్ని గ్రహించాడు. నిజమే అంతిమ ఫలితం అనే గమ్యం మాత్రమే చూస్తూ కూర్చుంటే ఆ ప్రయాణంలో దొరికే నిజమైన అవగాహన అనే నిధిని కోల్పోతాం. బదులుగా ఆ ప్రయాణాన్ని, దానిలోని ప్రతి మలుపును, ప్రతి ఎత్తును, ప్రతి పల్లాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. అప్పుడే అసలైన జ్ఞానం మన సొంతమవుతుంది. మిత్రులారా, మన జీవిత ప్రయాణం కూడా ఇంతే. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దానిని చేరుకోవాలనే తపన సహజం. కానీ ఆ లక్ష్యం అనే గమ్యం మీదే మన పూర్తి ధ్యాస ఉంటే ఆ గమ్యానికి చేరవేసే మార్గాన్ని మనం గమనించలేం. ఆ మార్గంలో ఎదురయ్యే సవాళ్లు, నేర్పే పాఠాలు, దొరికే చిన్న చిన్న ఆనందాలు, వీటన్నింటినీ కోల్పోతాం. కాబట్టి నువ్వు ఏదైనా కొత్త పాఠం నేర్చుకుంటున్నా, ఒక అద్భుతమైన నైపుణ్యాన్ని సాధన చేస్తున్నా, లేదా ఒక మహత్తర లక్ష్యం కోసం శ్రమిస్తున్నా, ఏది చేసినా ఆ దారిలో నువ్వు పెట్టే ప్రతి అడుగు మీద, నువ్వు చేసే ప్రతి ప్రయత్నం మీద దృష్టి సారించు. ఆ ప్రక్రియను ప్రేమించు. దాని నుండి పాఠాలు నేర్చుకో. నువ్వు వేసే ప్రతి చిన్న ముందడుగును ఒక పండుగలా జరుపుకో. ఎందుకంటే మిత్రమా, కొన్నిసార్లు మనం వెతుకుతున్న అసలైన బహుమతి మనం అనుకున్న గమ్యంలో కాదు, మనం చేసిన ఆ పవిత్రమైన ప్రయత్నంలోనే దాగి ఉంటుంది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు కూడా మీ ప్రయాణాన్ని ఆస్వాదిస్తారని, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ మీ లక్ష్యాలను చేరుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.